నమస్కారం. ఉరవకొండ తాగునీటి దురవస్థకి కారణం ఇవాళ వైఎస్ఆర్సీపీ నేతలు అనేటువంటిది నేను మళ్లీ చెప్పదలుచుకున్నాను. అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడంతో ఇవాళ 10 రోజులకి 12 రోజులకి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. రోజు మార్చి రోజు ఉరవకొండ పట్టణంలో నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి 12 రోజులకు రావడానికి కారణం ఏంటి? సమాధానం చెప్పమని నాయకులను అడుగుతుంటే నోరిప్పడం లేదు. పైగా వాళ్ళు ఒకటే ఆవు మీద వ్యాసం, ఏదైనా గానీ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఇవాళ నేను జీవో చూపిస్తున్నాను. పిఏబిఆర్ నుంచి ఉరవకొండకి సపరేట్ పైప్ లైన్ శాంక్షన్ చేసింది 29/3/2011. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 2 సంవత్సరాల తరువాత. మరి రాజశేఖర రెడ్డి గారు ఆత్మ వచ్చి సంతకాలు పెట్టిందా? ప్రతిదానికి ఏదో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారని. రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు ఉరవకొండలో తాగునీటి పథకాన్ని అడిగితే ఇవ్వలేదు. నేను కావాలంటే దీని మీద చర్చకు సిద్దం. జిల్లా వ్యాప్తంగా శాంక్షన్ చేశారు. ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేను ఉన్నానని ఉరవకొండది ఇవ్వకపోతే ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రోసయ్య గారు జిల్లా ప్రజాప్రతినిధులతో సెక్రటరియట్ లో మీటింగ్ పెడితే మొత్తం ఎవిడెన్స్లు తీసుకెళ్లి పెద్ద ఎత్తున డిమాండ్ చేసి గొడవ చేసిన తర్వాత ఆ రోజున ఈ ప్రపోజల్ మూవ్ అయింది. దాని తర్వాత ఈ జీవోలు వచ్చినాయి. ఉరవకొండకు మళ్లీ చెప్తున్నా, 3వ చెరువు కట్టించినా మేమే కట్టించాం. పిఏబిఆర్ నుంచి పైప్ లైన్ వేసినా మేమే చేశాం. పిఏబిఆర్ నుంచి కూడేరుకు తీసుకుపోయి అక్కడి నుంచి ఇక్కడికి తేవడానికి ఉదిరికొండ మీద ట్యాంకును కూడా మేమే కట్టాం. కేవలం ఆ పైప్ లైన్ వేయలేకుండా 5 ఏళ్ల కాలం గడిపి ఉరవకొండ తాగునీటికి దురవస్థ కారణమైపోయారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే కూడా సక్రమంగా వినియోగం చేసుకోకుండా ఉన్న వ్యవస్థను కూడా నాశనం చేస్తున్నారు. విశ్వేశ్వర రెడ్డి గారిని నేను సవాల్ చేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు సంతకం పెట్టారు దీని మీద? ఈ జీవో ఎక్కడి నుంచి వచ్చింది? 2011కి. నోరు తీస్తే అబద్దం. నిన్నెట్లాగో నమ్మరు అని చెప్పి చనిపోయాడు ఎలా కానున్నాడో ఆయన పేరు వాడడం. అందరినీవా అంటే రాజశేఖర రెడ్డి అంటారు, పైప్ లైన్ అంటే రాజశేఖర రెడ్డి అంటారు, ఇళ్లంటే రాజశేఖర రెడ్డి అంటారు, ఇంటి స్థలాలంటే రాజశేఖర రెడ్డి అంటారు. నేను మళ్లీ సవాల్ చేస్తున్నా, ఈ పైప్ లైన్ అయింది రాజశేఖర రెడ్డి టైంలో కాదు. ఇప్పటికన్నా క్షమాపణలు చెప్పండి ఉరవకొండ ప్రజానీకానికి అసత్య మాటలు మాట్లాడినందుకు. తాగునీటి దురవస్థకి కారణం ఇవాళ మీరే. ప్రజలు మీకు బుద్ధి చెప్పేటువంటి సమయం తొందరలోనే ఉంది. గడప గడపకి తిరుగుతున్నారు కదా, తిరగండి, చెప్తారు ప్రజలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రోజు రోజుకి బలంగా శరవేగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా పోతున్నాయి. తోడుగా బీజేపీ అనేటువంటిది ఇవాళ ఒక అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఉధృతంగా ముందుకు సాగిపోవడానికి ఉపయోగపడుతోంది. రాబోయేటువంటిది కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు, ప్రజా అవసరాలకు ఉపయోగకరంగా ఈ కూటమి పనిచేస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్వార్థపూరిత ఆలోచనలతోటి సొంత ఖజానాన్ని నింపుకోవడం కోసం పనిచేయదు. పేదల కోసం పనిచేసేటువంటిదే రాబోయేటువంటి కూటమి ప్రభుత్వం. థాంక్యూ.